ఈ వీడియోలో ఉన్న అన్ని క్వెషన్స్‌కి మీకు ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్‌ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ క్వెషన్, మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ మలబార్ 2024లో ఎక్కడ జరగనున్నాయి? మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ మలబార్ 2024 ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది 2 ఫేజెస్లో జరుగుతుంది. హార్బర్ ఫేజు, తర్వాత సీ ఫేజు. ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు కూడా పాల్గొంటున్నాయి. ఇది ఎక్కడ జరగనుందంటే విశాఖపట్నంలో జరగనుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుందంటే అక్టోబర్ 8 నుంచి 18 వరకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, విశాఖపట్నంలో జరగనుంది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు హార్బర్ ఫేజు, సీ ఫేజు 2 విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు కూడా పాల్గొంటున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 4వ తరం స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థను భారత్ ఎక్కడ పరీక్షించింది? 4వ తరం స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థను భారత్ ఎక్కడ పరీక్షించింది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ 4వ తరం స్వల్ప శ్రేణి గురించి చూద్దాం. ఇది అధునాతన క్షిపణి పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. సైనికులు భుజం మీద దీన్ని మోసుకెళ్ళగలిగే అంత పరిమాణంలో ఉంటుంది. హైదరాబాద్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రీసెర్చ్ సెంటర్లో ఇరమాల్ దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇందులో మినియేచర్ రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థ, ఏవియాన్షిక్ వంటివి కూడా ఉన్నాయి. హైదరాబాద్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దీన్ని అభివృద్ధి చేసింది. ఇది నోట్ చేసి పెట్టుకోండి. 4వ తరం స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థను తయారు చేసింది DRDO. ఇది వచ్చి రాజస్థాన్లో ఈ క్షిపణిని పరీక్షించడం జరిగింది 3 సార్లు విజయవంతంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పశ్చిమ అస్సాంలోని ఏ నేషనల్ పార్కులో క్యాప్టివ్ బ్రీడింగ్ పిగ్మీ హగ్లను ప్రవేశపెట్టారు? ఇటీవల పశ్చిమ అస్సాంలోని ఏ నేషనల్ పార్కులో క్యాప్టివ్ బ్రీడింగ్ పిగ్మీ హగ్లను ప్రవేశపెట్టారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మానస్ నేషనల్ పార్క్. మానస్ నేషనల్ పార్కులో దీన్ని ప్రవేశపెట్టారు. ఎన్నిటిని ప్రవేశపెట్టారని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ అది. దీని శాస్త్రీయనామం వచ్చి పోర్కులా సాల్వేనియా. ఇది ప్రపంచంలోనే అతి చిన్న మరియు అరుదైన అడవి పంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పశ్చిమ అస్సాంలోని ఏ నేషనల్ పార్క్ ఎన్ని క్యాప్టివ్ బ్రీడింగ్ పిగ్మీ హగ్లను ప్రవేశపెట్టారు? పశ్చిమ అస్సాంలోని ఏ నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారంటే మానస్ నేషనల్ పార్క్లో. అదేవిధంగా ఎన్ని ప్రవేశపెట్టారంటే 9ని. ఇదేంటంటే ప్రపంచంలో అతి చిన్న మరియు అరుదైన అడవి పంది. దీని పై కప్పుతో పూర్తిగా సొంత నివాసాన్ని నిర్మించుకునే అతిపెద్ద క్షీరదాల్లో ఇది ఒకటి. దీని నివాసం ఏంటంటే ఇది దట్టమైన పొడవైన మరియు తడి గడ్డి భూముల ప్రాంతాల్లో మాత్రమే నివసించగలుగుతుంది. పిగ్మీ హగ్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? పిగ్మీ హగ్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి నేను ఇందాకే చెప్పాను, గెస్ చేయండి. ఇది మానస్ నేషనల్ పార్కులో ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్ని ప్రవేశపెట్టారంటే 9. ఇది ప్రపంచంలో అతి చిన్న మరియు అరుదైన అడవి పంది. అతిపెద్ద క్షీరదాల్లో ఇది ఒకటి. ప్రస్తుతం ఈ పిగ్మీ హగ్ జనాభా అస్సాంలో మానస్ టైగర్ రిజర్వ్లో మాత్రమే ఉంది. దట్టమైన పొడవైన మరియు తడిగడ్డు భూముల ప్రాంతాల్లో మాత్రమే నివసించగలదు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి పోర్కులా సాల్వేనియా. దీని యొక్క సైంటిఫిక్ నేము. ఇది తీవ్రంగా అంతరించిపోతున్న జాబితాలో ఉంది. IUCN లిస్టులో ఉంది. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లో ఈ IUCN అంతరించిపోతున్న ఎనిమల్స్ వీటిలన్నిటిని IUCN బుక్లో అంతరించిపోతుంది అని నోట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వైద్యశాస్త్రంలో ఇప్పటి వరకు నోబెల్ బహుమతిని ఎన్నిసార్లు ప్రకటించారు? వైద్యశాస్త్రంలో ఇప్పటి వరకు నోబెల్ బహుమతిని ఎన్నిసార్లు ప్రకటించారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 114 సార్లు ప్రకటించారు. వైద్యశాస్త్రంలో ఇప్పటి వరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించారు. ఈ నోబెల్ ప్రైజెస్ అనేది భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, శాంతి రంగాల్లో ఇస్తారు.
వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఇప్పటి వరకు ఎంతమంది అందుకున్నారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఇప్పటి వరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా దాంట్లో 227 మంది అందుకున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 227 మంది అందుకున్నారు. ఈ స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ నోబెల్ బహుమతిని ప్రతి ఏటా నిర్వహిస్తారు. మొత్తం 6 రంగాల్లో ఇస్తున్నారు ప్రజెంటు. ఫస్ట్ అయితే 5 రంగాల్లో ఇచ్చారు, తర్వాత శాంతి రంగాల్లో కూడా కలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎంతమంది మహిళలు అందుకున్నారు? మొత్తం 114 సార్లు జరిగాయి. 227 మంది అందుకున్నారు. దాంట్లో మహిళలు ఎంతమంది? మహిళలు వచ్చి 13 మంది, మిగిలిన వాళ్ళందరూ పురుషులు. మహిళలు 13 మంది. నోబెల్ బహుమతిని అందుకున్న మహిళలు 13 మంది. ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఎప్పటి నుంచి నోబెల్ ప్రైజెస్ ఇస్తున్నారు అంటే 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును ఏటా ప్రదానం చేయడం జరుగుతుంది. మెడిసిన్ వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనార్లు 10 లక్షల నగదుతో మెడల్ను ప్రదానం చేస్తారు. 11 లక్షల స్వీడిష్ క్రోనార్లు మన రూపీస్లో చెప్తే 10 లక్షలు. ఏ సంవత్సరం నుంచి నోబెల్ ప్రైజ్ని ప్రదానం చేస్తున్నారంటే 1901 సంవత్సరం నుంచి నోబెల్ ప్రైజ్ని ప్రదానం చేస్తున్నారు. 2024 వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? 2024లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఆన్సర్ వచ్చేసి విక్టర్ ఆంబ్రోస్ గ్యాలీ రూగున్లకు వచ్చింది. ఈ బహుమతి దక్కింది. పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ జీన్ రెగ్యులేషన్లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు గాను ఈ ఇద్దరికి ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కెరోలిన్స్కో ఇన్స్టిట్యూట్లో నోబెల్ జారీ చేస్తారు. 7/10/2024 ఈ బహుమతిని ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2023 వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ను ఎవరికి వచ్చింది? 2024లో తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చిందో చూద్దాము. లాస్ట్ ఇయర్ నోబెల్ ప్రైజెస్ వీడియోస్ కావాలంటే నా వీడియో ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూడండి. నోబెల్ ప్రైజెస్ లాస్ట్ ఇయర్ నోబెల్ ప్రైజెస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. 2023 వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే క్యాథలిన్ క్యారికో, డ్రూ వైస్మెన్. ఎందుకు వచ్చిందంటే వీళ్ళు కోవిడ్ని కట్టడి చేసినందుకు, వ్యాక్సిన్ల అభివృద్ధిలో బేస్ మోడిఫికేషన్లకు సంబంధించి ఆవిష్కరణలకు గాను ఈ ఇద్దరికి ఈ అవార్డు లభించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చివరి వరకు